మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. లైంగిక సమస్యలకు ఉందా సార్ హోమియోపతిలో ఎక్కువ పరిష్కారం ఉన్నాయి ఉందా? కదా ఇప్పుడు లైంగిక సమస్యలు. యాక్చువల్గా సెక్సువల్ అదే ప్రాబ్లమ్స్ కదా, విపరీతం అదే ఉన్నాయి. కదా ఎందుకు సార్, ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ అవర్ ప్రీవియస్ హెల్త్. అవును, ఈరోజు సెక్సువల్ అనేది, సెక్స్ అనేది ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. సెక్స్ అనేది ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. నేచర్ తన యొక్క సంతతిని పెంచుకోనికి, జీవ సంతతిని పెంచుకోనికి తయారు చేసేటువంటి వండర్ఫుల్ సిస్టమ్. దాన్ని మనం తీసుకొని పోయి డిస్టర్బ్ చేయడము, ఎక్కువ క్రేవింగ్ చేయడము, లేదంటే ఏం లేకుండా పోవడము, అవును, అన్కంట్రోలబుల్ ఇంబ్యాలెన్స్ కండిషన్లోకి తీసుకెళ్తున్నాం. ఓకే, సెక్సువల్ కండిషన్స్కి ఈవెన్ స్పెమ్ ఎజాకులేషన్ కానివ్వండి, లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కానివ్వండి, అవును, ఇవన్నీ కూడా బ్యాక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్ అవుతాయి. ఓకే, సెక్స్ ఈజ్ ద ఎండింగ్ అల్టిమేట్ దిస్ వన్ సిస్టమ్. ఎస్ సార్. సెక్స్ బాగున్నప్పుడే మీ హెల్త్ బాగుంటుంది. సార్ ఇప్పుడు విడాకులకు కానీ సమాజంలో ఈ అన్రెస్ట్ అంతటి కారణం అదే అవుతుంది. సెక్స్ విడాకులకి సెక్స్ కారణం కాకపోవచ్చు, ఉమ్, ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ కారణం అవుతాయి విడాకులకి. ఓకే, ఎందుకంటే అన్ని విషయాలు మనకు ముందే తెలుస్తున్నాయి సొసైటీలో. అవును, మీరు మా ఇంటికి వచ్చేటప్పటికే మీరు ఏం తింటారనే విషయం బయట తెలుస్తుంది. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్. అంతే సోషల్ మీడియా ద్వారా చూస్తే అయిపోతుంది. ఏదో ఒకటి మీ వాట్సాప్ స్టేటస్లను అవును, నేను అది తింటున్నా, ఇది తింటున్నా, అటు చేస్తున్నా, ఇటు చేస్తున్నా, మరో ఎక్స్పోజ్ అయ్యేసరికి అవును, ఇంకా మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నా కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది, మిమ్మల్ని డీల్ చేయగలరు ఈజీగా. ఈజీగా. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకప్పుడు పెళ్ళి జరగాలంటేనక అసలు హస్బెండ్ ఎట్లా ఉంటాడు, ఏంటి లైఫ్ ఏంటి అనేటువంటి ఒక ఎంతూజియాజం, ఒక అవును, ఊహాలోకంలో ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు ఏముంది, మొత్తం అసలు పెళ్లి కంటే ముందే సెక్స్, మొత్తం ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది అందరికి. పెళ్లి కంటే ముందే మొత్తం అవును, this one. అవును, సో ఇక్కడ ఏమైందంటే ఓవర్ ఎక్స్పోజ్ కావడం వల్ల, ఈగో ప్రాబ్లమ్, ఇండివిజువలైజేషన్ రావడం వల్ల నేను చూస్తాను కదా, చాలామంది తెలిసిన వాళ్ళు మంచి మంచి వండర్ఫుల్గా కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి పెళ్లి చేసి చేస్తారు. అవును, విత్ ఇన్ 6 months ఎంత బాధాకరం తల్లిదండ్రులకి. అదే. ఇక్కడ ఏమైందంటే ఈగో ప్రాబ్లమ్స్, అంటే కాదు సార్, కరెక్ట్గా చెప్పండి. నాకు ఇగో ప్రాబ్లమ్స్ అంటే మా సామాన్యులకు అర్థం కాదు మీ భాష. అంటే కాదు సార్, ఇప్పుడు సామర్థ్యం లేదు అనేది ఆమె ఫీల్ అవుతుందా, లేదంటే ఆమె సహకరించట్లని ఇతను ఫీల్ అవుతాడా? అంటే ఇతనికి ఇక్కడ inferiority సెక్స్ complex అనేది ఒక వస్తుందా? ఇంట్రెస్ట్తో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్ట్ లేకపోతే మీకు సామర్థ్యం ఉన్నా రాదు బయటికి. ఓకే, ఇంట్రెస్ట్ అంటే ఫోకస్ ప్లస్ దానికి భాగస్వామి మీద కొంత అట్రాక్షన్ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక మన బాడీలో ఈ గట్ ఇష్యూస్ వల్ల చాలా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఓకే, మనం విపరీతంగా తింటున్నామే కానీ అది బాడీకి ఓడంలే. దానివల్ల సెక్సువల్ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఓకే, గట్ ఇష్యూస్ ఆర్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్సువల్ ప్రాబ్లమ్స్. ఓకే. సో హోమియోపతిలో త్రూ గట్ ద్వారా సెక్సువల్ ప్రాబ్లమ్ని వండర్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు. అవునా సార్? అసలు వండర్ఫుల్. సార్ డాక్టర్ కేర్ బ్రాంచెస్లో ఆ, మెయిల్ డాక్టర్స్ ఉన్నారు సపరేట్గా సెక్సువల్ అవునా? ఇష్యూస్కి. ఓకే, సో ఈ గట్ ఇష్యూస్ ట్రీట్ చేసుకుంటూ, ఓకే. గట్ ఈస్ ద కీ ఫర్ ఆల్ సెక్సువల్ ఇష్యూస్. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. అట్లా ట్రీట్ చేసుకోవచ్చు, బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రూట్ కాజ్ ఊరికే సెక్స్కి మెడిసిన్ వాడడం కాదు ఇక్కడ కావాల్సింది, రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ డెఫిషియన్సీస్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. రైట్ సార్. మీరు అన్నది ఒప్పుకుంటాను, నేను వాడతాను, కానీ నాకు అర్జెంట్ అవసరం ఉంది. అర్జెంట్ అన్నప్పుడు దానికి అంటే ఇప్పుడు మెడికల్ షాప్ పోగానే వయాగ్రా దొరుకుతుంది, అవన్నీ అట్లా టెంపరీ మనకి ఏమైనా దొరుకుతుందా హోమియోలో? ఉండదు. ఎందుకంటే మనం హోమియోపతి అనేది యా, ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటూ, రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ పనిచేసే మెడిసినే కానీ రైట్, ఇన్స్టెంట్గా కాదు. కరెక్ట్. అదే అట్లాంటివి అన్నీ ఉంటే ఉండవు అసలు, ఛాన్స్ లేదు అసలు. అవన్నీ రాంగ్ రూట్స్ అంటారు అవన్నీ. అవునా? అసలు రాంగ్ రూట్స్. మీకు అసలు ఆ రాంగ్ రూట్కి వెళ్తే ఏమైందంటే రేపొద్దున మొత్తం కార్డియాక్ ప్రాబ్లమ్స్, దెబ్బతింటాం. లేకపోతే కాంప్లికేషన్స్. అవునా సార్? ఒక అతను ఉన్నాడు, ఒక పెద్ద ఆయన, అసలు ఏదో టూర్కి వెళ్ళిపోయాడు ఎక్కడికో, అసలు డైరెక్ట్గా సెక్సువల్గానే చేస్తూ చేస్తూ ఎగర వేసుకొని చనిపోయాడు. అయ్యా, స్పాట్ డెడ్, హార్ట్ అటాక్. ఆ, ఎక్కడో టూర్ వెళ్ళి మళ్ళీ వాడిని అతన్ని మళ్ళీ ఇండియాకి తీసుకొని వచ్చి, కంట్రీకి తీసుకొని వచ్చి అందరూ చూసి, సో ఎంత చెప్పండి. ఇవన్నీ ఏమైందంటే కనుక ఆ మెడిసిన్స్ వాడే కొద్దీ ఏదో ఒక రోజు మనం దానికి పే చేసుకోవాల్సిందే. ఓకే. ఈరోజు ఆనందం కాదు. సెక్స్ అనేది మీ హెల్త్ బాగుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే. హెల్త్ కండిషన్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెక్సువల్ ప్రాబ్లం. సరే, కొందరికి విపరీతంగా ఉంటుంది సెక్స్, అవును, విపరీతం అన్కంట్రోలబుల్, దట్ ఈస్ ఆల్సో డేంజరస్. ఓకే. అది కూడా అంటే ఇంబ్యాలెన్స్ హార్మోన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఓకే. ఐదర్ రివర్స్ ఆర్ మోర్. కొందరు గంట సేపు చేస్తారు, అరగంట, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి బీభత్సాలు. అవును, అంతే కానీ అవన్నీ కూడా అది వేరే టాపిక్ మనం. ఓకే. అంటే ఏం లేదు సార్, హోమియోలో
ఇది అత్యంత కీలకమైన టాపిక్ కాబట్టి హోమియోలో కూడా ఉంది అంటే మాకు కొంచెం హోమియోపతిలో ఉంది తృప్తి. త్రూ Yeah. మన రూట్ కాజ్ ట్రీట్ చేసుకుంటూ ఓకే సెక్సువల్ ప్రాబ్లమ్ ఫీమేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ చేస్తాం. అవునా సార్? కొందరికి ఎవర్షన్ టు హస్బెండ్, ఎగ్జాక్ట్లీ ఎవర్షన్ టు సెక్స్ Exactly. అనేది ఫీమేల్ చూస్తున్నాం కదా యాజ్ డాక్టర్ గా. మనం అంటే చాలా మంది అనుకుంటారు సెక్స్ గురించి ఏంది మాట్లాడతారని. It is system. ఎగ్జాక్ట్లీ సార్. అవును సెక్స్ అనేది నేచర్ సిస్టమ్. అవును నేచర్ తన సంతతిని జీవ సంతతిని పెంచుకోనికి తయారు చేసుకునే సిస్టమ్ అది. ఓకే దాన్ని అంటే అల్టిమేట్ రైట్. నిద్ర బాగుండి, సెక్స్ బాగుండి, మీకు మోషన్ బాగుందంటే మీ హెల్త్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే సూపర్. మూడే, నిద్ర బాగుండాలి, మోషన్ బాగుండాలి. ఎందుకంటే మోషన్ సరిగా లేకపోయినా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అవును నిద్ర సరిగా లేకపోయినా నెక్స్ట్ డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అవును సెక్స్ బాగుంటే మీరు వండర్ఫుల్గా ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అనుకోండి. ఓకే చెప్తున్నా, Correct. ఇవి బాగుండాలి అంటే కనుక మనం మెడిసిన్స్ చేసుకుంటే జరగదు ఇది. ఇట్ ఈజ్ ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే 5 years పడుతుంది. ఈరోజు మీ హెల్త్ను సెట్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడో ఆలోచించాలి, ఈరోజు కాదు. ఓకే ముందు నుంచి ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలా. ఈరోజు హెల్త్ రమ్మంటే ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు వస్తుంది? అవును కరెక్ట్. మీరు డ్యామేజ్ చేసుకున్న సిస్టమ్ అంతా కరెక్షన్ కానికి, సో కరెక్షన్ చేసుకోవాలి ఫస్ట్. కరెక్షన్ డైట్ ఫిట్నెస్ ద్వారా కొంచెం కరెక్షన్ అవుతుంది కానీ మొత్తం రిపేర్ కాదు. ఇక్కడ మొత్తం రిపేర్ కావడానికి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్. రైట్ సార్, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. కానీ నాకు మీరు ఒక్క హామీ ఇవ్వాలి. అందరూ ఏమనుకుంటారంటే హోమియోపతి స్లో అనుకుంటారు కదా, అవును, ఇది ఎంత ఫాస్ట్ అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఫాలో. చాలా ఈవెన్ నేను చూస్తా కదా, నేను 2 hours హోమియోపతి మెడిసిన్స్ పనిచేసే రోజులు ఉంటాయి. నేను ఇచ్చిన కేసెస్లో నేను చూస్తాను. నేనేం అబద్ధం చెప్పడం లేదు. నేను అంత అవసరం నాకు సిస్టమ్ గురించి ఏం లేదు. నాకు చెప్తాను కదా సార్, మీరు మెడిసిన్ ఇచ్చారు 2 hours. ఈవెన్ కొందరు పేషెంట్లకి సో నా దగ్గరికి వస్తారు కదా, విపరీతమైనటువంటి చిరాకు, విపరీతమైనటువంటి యాంగర్ ఉంటుంది. మెడిసిన్ ఇచ్చి ఒక అర్ధగంట కూర్చోమని చెప్పి అర్ధగంటలో పని చేస్తుంది. మళ్ళీ హోమియోపతి ఎక్కడ స్లో అండి? ఓకే ఓకే. హోమియోపతి స్లో కాదు. ప్రాబ్లం ఫాస్ట్ ఉంటే హోమియోపతి ఫాస్ట్ ఉంటుంది, ప్రాబ్లం స్లో ఉంటే హోమియోపతి స్లో ఉంటుంది. ఓకే ఓకే. సిస్టమ్ ఇప్పుడు స్లో కాదు. మీరు స్లోగా వచ్చి, మీరు లేట్గా వచ్చి, మీరు అన్నీ చెడగొట్టుకొని ఈరోజు అర్జెంట్గా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే కరెక్ట్. జనరల్ నేను అర్థమైంది మీరు సార్. ముందు నుంచి రాగలిగితే, మీరు ఎర్లీగా రాగలిగితే, మీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మా డాక్టర్లు ఎర్లీ థైరాయిడ్ అంటే బార్డర్ లైన్ థైరాయిడ్ కిందకి వచ్చింది అనుకోండి, ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదే థైరాయిడ్ ప్రాబ్లమ్ని 4-5 సంవత్సరాలు ముదరగొట్టుకొని ఆ సపరేషన్ మెడిసిన్స్ అన్ని వాడేసి తర్వాత తగ్గమంటే ఎందుకు తగ్గుతుంది? బాడీలో ఫిక్స్ అయిపోతుంది. 5 సంవత్సరాలు మీ ప్రతి ఒక్క జబ్బుకు ఒక వయసు ఉంటుంది, మీకే కాదు. ఓకే. ఆ వయసును బట్టి ఆ ప్రాబ్లం అనేది క్లినిక్ అయిపోతుంటుంది. క్రానిక్ సార్ థైరాయిడ్ ని శాశ్వతంగా బార్డర్ లైన్ థైరాయిడ్ అయితే వండర్ఫుల్. మేము చేసిన కేసెస్లో బార్డర్ లైన్ థైరాయిడ్ కంపల్సరీ 100% ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి మెడిసిన్ లేదంటారు కదా సార్? లేదంటారు. అందుకే ఆ బార్డర్ లైన్ డయాబెటీస్ కానీ, బార్డర్ లైన్ థైరాయిడ్ కానీ, బార్డర్ లైన్ ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందంటే అప్పుడప్పుడే జబ్బు పుట్టిందని అయినా. అచ్చా. సో దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. కేసెస్ ఈవెన్ అలర్జీ కానివ్వండి, మన ఇమీడియట్గా వచ్చే అలర్జీ కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఈవెన్ అది చెప్తున్నా కదా, హోమియోపతి అనేది అసలు మీరు ఒక ఇంటి మెడిసిన్గా, ఒక ఫ్యామిలీ మెడిసిన్గా, ఒక ప్రైమరీ మెడికేషన్గా మీరు కనుక ఎంచుకోగలిగితే మీకు క్రానిక్ ప్రాబ్లమ్సే ఉండవు పక్కా. ఇవే చెప్తున్నా కదా, ఈరోజు సైకాట్రీ ప్రాబ్లం కూడా లీడ్స్ బ్యాక్ హెల్త్. నేనైతే స్టార్ట్ చేస్తాను సార్. ఖచ్చితంగా అసలు నేను అసలు మీరే చెప్తారు. మీరు అసలు మొన్న ఒక ఆయన పేషెంట్ వచ్చాడు, ఆయనకు మొత్తం బాడీ పెయిన్స్, సైనసైటిస్, దగ్గు, అలర్జీ, దాదాపు 5 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, బాడీ పెయిన్స్ విపరీతం, బయటికి రావాలంటే కలవలేడు, అసలు కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఒకప్పుడు ఎంతో బాగా డీల్ చేసిన వ్యక్తి ఈ 5 సంవత్సరాల నుంచి ఒక సైకాట్రిక్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్కు సైకాట్రీ డాక్టర్ కూడా పోయి కలిసాడు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఓకే. సో అటువంటి వ్యక్తి మొన్న వచ్చేసి మెడిసిన్ తీసుకున్నాడు. తీసుకున్న రోజు నుంచే నిద్ర బాగా పట్టడం, పొద్దున్నే యాక్టివ్గా ఉండడం, బాడీ పెయిన్స్ తగ్గడం, 1 month కొంచెం బెటర్ కావడం, 2 monthsకి ఇంకా బెటర్ కావడం, 3 months కల్లా అసలు ఊహించలేనంత, అసలు 10 years బ్యాక్ వెళ్ళినట్టున్నా నా హెల్త్ ఇంతకుముందు అసలు ఎంత ఫాస్ట్గా పనిచేస్తాం. హోమియోపతి అనేది నాకు అసలు నమ్మలేదు. నేను కూడా డౌట్గా వచ్చాను మీ దగ్గరికి అని చెప్తుంటే, అంటే ఇట్లాంటివన్నీ కూడా సిస్టంలో ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను.